పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం వరంగల్ హన్మకొండ జిల్లాల ఎన్నికల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియం నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు ఓటర్లను చైతన్యవంతం చేయుటకు నిర్వహించిన 5K రన్నులో పాల్గొన్న వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, సంధ్యారాణి, ట్రైనీ ఐపీఎస్ శుభం, కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్, నిట్ డైరెక్టర్ విద్యాధర్, డీసీపీ అబ్దుల్ బారీ, వరంగల్ హన్మకొండ జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్, దివ్యాంగులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక ఓటు అని, ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకున్నదని అన్నారు. కమిషనర్ పోలీస్ సార్ నుంచి వాళ్ళ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చాలామంది పిల్లలు ఈరోజు కేరళకి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఇనిషియేటివ్ మొత్తం కూడా మనము స్వీప్ యాక్టివిటీగా ఓటింగ్ రైట్స్ అండ్ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఓటేయాలి అనేది ప్రమోట్ చేయడానికి. అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ యువ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఓటును వేసే విధంగా యువత ఓటర్లు చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోలింగ్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం స్కాన్ చేసి తెలుసుకునే ఓటర్ బడ్డీ లోగోను ఆవిష్కరించారు. 3వ తేదీన ఓటు హక్కు ఖచ్చితంగా వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 5K రన్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు మెడల్స్, ప్రశంస పత్రాలు అందించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాగా తయారీ చేసాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరి డిపార్ట్మెంట్, ప్రభుత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం తయారీ చేసాము. మీ అందరికీ భాగస్వామి ఉండాలి. సూచన ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఈరోజు నిన్న మే 3rd నుంచి మే 8th వరకు మీ రెస్పెక్టివ్ ఏఆర్ఓ ఆఫీసెస్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నడుస్తుంది. ఒకవేళ మీకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఉంటే మీరు దయచేసి ఓట్ వేయండి.